కాపులకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి. కాపులకి అందరూ ఎక్కువగా నమ్ముతున్నటువంటిది పవన్ కళ్యాణ్ని. ఆ పవన్ కళ్యాణ్ ఏమో జనసేన అధినేత, తన కూటమిలో భాగస్వామి, తన వైపే టర్న్ అయ్యారు. మొన్న 95% ఓట్లేశారు, ఒక 5% అటు ఇటు ఉండొచ్చు. కానీ కాపు సామాజిక వర్గ ఓట్లు పవన్కి టర్న్ అయితే, కాపు సామాజిక వర్గంలో బలమైన కుటుంబాలు అంటే బాగా పేరున్న కుటుంబాలు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, లేకపోతే కనుక ఆ గుడివాడ అమర్నాథు, లేకపోతే ఆ త్రిమూర్తులు, ఇట్లాంటి వాళ్ళందరూ కుటుంబాలన్నీనేమో ధర్మశ్రీ వీళ్ళందరూనేమో వైసీపీలో ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 15 ఏళ్ల రాజకీయం అంటున్నాడు పవన్ కళ్యాణ్. 15 ఏళ్ళ వాళ్ళు కలిసి ఉంటే ఈ కాపు నాయకుల భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది ప్రశ్నార్థకం. తాజాగా అరెస్ట్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చినటువంటి అంబటి రాంబాబు తాజాగా విశాఖ వెళ్ళటం, విశాఖలో వైసీపీ కాపు నేతలందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. ధర్మశ్రీ ఇంట్లో ఈ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో అంబటి, గుడివాడ, ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా అటెండ్ అయ్యి ఏం చేయాలన్న దాని మీద చర్చించుకున్నారు. మరి జగన్తో ఉండటం కంటే పవన్ దగ్గరికి వెళ్ళడం బెటర్ అనుకుంటారా, లేకపోతే కాపులు తమ వైపు వస్తారని నమ్ముతారా చూడాల్సి ఉంది.